శ్రీయుత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు నాగభూషణం సార్ గారికి, హెడ్ మాస్టర్ బాబురావు సార్ గారికి, జోషి సార్ గారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకంటే ముందుగా చాలా వాళ్ళు చెప్పారు ఈ రోజు గొప్పతనం ఏంటో. కానీ ఈ రోజు ఇంత వైభవంగా జరుపుకోవడానికి కారణమైన త్యాగాలకు నేడు న్యాయం జరుగుతుందా? మనకు స్వతంత్రం రాకముందు మనం ఆ బ్రిటిష్ వారి కింద పనిచేసే వాళ్ళం. కానీ మన దరిద్రం ఎలా ఉందంటే ఇప్పటికీ వారి కంపెనీలో పనిచేయడానికి మొక్కు చూపుతున్నాం. ఇంకా స్వతంత్రం వచ్చి లాభం ఏంటి? అంతమంది స్వతంత్ర సమరయోధుల త్యాగం వృధా అయినట్టే కదా. సంవత్సరంలో ఒక రోజు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేసి తర్వాత మర్చిపెట్టి కనీసం దాని గురించి ఆలోచించాం. ఇదే నా దేశభక్తి. ఈ మాత్రం దానికి ఇన్ని సంబరాలు ఎందుకు సార్? ఆనాటి వారి త్యాగం మన కోసం కాదా? వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని పెట్టిన స్వతంత్రం అనే చెట్టు ఫలాలు నేడు కొందరి వల్ల దుర్వినియోగం అవుతున్నాయి. మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ 8 లక్షల మంది రాశారంటే మన నిరుద్యోగ సమస్య ఎంతో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి వాడు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసే కంటే సొంతంగా ఉపాధి కల్పించుకున్నప్పుడే దేశాభివృద్ధి మొదలవుతుంది. యు ఆర్ బోర్న్ విత్ వింగ్స్, డోంట్ క్రాల్, లర్న్ టు యూజ్ దెమ్ టు ఫ్లై అండ్ ఫ్లై. ఎవరిని అడిగినా ఏమైనా అంటే డాక్టర్, ఇంజనీర్ అంటారు. ఏం మిగిలిన ఉద్యోగాలు కావా? వాటికి పెరిగిన క్రేజుకు మొన్న జరిగిన ఎంసెట్ కుంభకోణం చక్కటి ఉదాహరణ. అన్ని లక్షలు పోసి సీట్ కొంటున్నారు